సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఏ తీర్థాలు ఏ క్షేత్రాలు ఇవ్వలేని తిరుగులేని ఆనందాన్ని సద్గురు కృపా కటాక్ష వీక్షణాల మాత్రంతో ప్రసాదిస్తారు. కానీ కాకాజీ వైద్యకి ఈ లీలను పఠించినటువంటి మనస్సుకు బోధపడింది. నిజానికి అలా త్రయంబకేశ్వరం వెళ్ళడం ఒక విధంగా కాకాజీకి మంచే జరిగింది. తద్వారా భగవంతుడు తీర్థాలలో క్షేత్రాలలో లభించడని, హృదయవాసి అయినటువంటి భగవంతుని దర్శించాలంటే సద్గురు కృపా విశేషంగా మనసు అంతర్ముఖం కావాలనేటువంటి అనుభవపూర్వక జ్ఞానం కాకాజీకి కలిగింది. నన్ను ఎక్కడ వెతుకుతున్నావు? నేనైతే నీ దగ్గరే ఉన్నాను. పవిత్ర స్థానాలలో లేను, విగ్రహాలలో లేను, ఏకాంతవాసంలో లేను, మందిరాలలో లేను, మసీదులో లేను, స్వప్నంలో లేను, కైలాసంలో నేనైతే నీ దగ్గరే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను. జపంలో లేను, తపంలో లేను, విందులో లేను, ఉపవాసంలో లేను, నీ అంతరంగాల్లో నీ హృదయ స్థానంలో ఉన్నాను. క్రియాపూర్వక పూజ అనుష్ఠానంలో కూడా లేను, యోగా చర్యలలో నేను వెదకితే వెంటనే లభిస్తాను. ఒక్క క్షణం వెదుకులాటంతో కనిపిస్తాను. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ నేను ఉంటాను. వినండి సోదరులారా అని చెప్పి కబీరు ఈ వాచ్ చెప్తాడు. అనే కబీరు గీతంలోని సారం పైలిల మాధ్యమంగా కాకాజీ వైద్య అనుభవసారమైంది. తన దర్శనానికై పరితపిస్తున్నటువంటి కాకాజీకి తమ చరణాల వద్దకు తీసుకొని వచ్చి అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందానుభూతులను ప్రసాదించే దివ్య కార్యంలో సాయి సంకల్పానుసారం నిమిత్త పాత్రుడైన మాధవరావు అదృష్టాన్ని ఏమని వర్ణించగలం, ఎలా నిర్వచించగలం? శ్రీ సాయి దేహధారి అయి నడయాడుతూ భక్తులను ఉద్ధరించే దివ్య అవతార కార్యంలో అడుగడుగున బాబా చేతిలో ఉపకరణమై ధన్యమైన మహోన్నతమైన భాగ్యం మాధవరావుకే దక్కుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. హాజీ మహమ్మద్ సిద్దిక్ ఫాల్కే అనేటువంటి భక్తుడు మక్కా మదీనా యాత్రలు పూర్తి చేసుకొని బాబా గురించి విని బాబా దర్శనానికై షిరిడి వస్తారు. కానీ బాబా తనను మాత్రం మసీదులోకి అడుగు పెట్టనివ్వలేదు. అలా సుమారు 9 నెలలు గడిచిపోయాయి. నేను ఒక నిఖర్స అయినటువంటి మహమ్మదీయుడనని, ఇస్లాం ధర్మం ప్రకారం చేయవలసినవన్నీ చేశానని, ఎంతో కష్టమైన మక్కా మదీనా యాత్రలు పూర్తి చేశానని, అటువంటి నన్ను బాబా ఎందుకు దర్శనానికి రానివ్వడం లేదో అర్థం కావడం లేదని అని తను తరచూ సహచర భక్తుల వద్ద వాపోయేవాడు. అప్పుడు కొందరు భక్తులు మాధవరావు ద్వారా ప్రయత్నిస్తే బాబా మీకు తప్పక దర్శనం ప్రసాదిస్తారని చెప్పి మసీదులోనికి రాణిస్తాడని సలహా ఇస్తారు. ఆ ప్రకారంగా హాజీ మాధవరావుని కలిసి తన గోడు వెళ్ళబోసుకుంటాడు. సరే, నా వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చి బాబా వద్దకు మాధవరావు మెల్లగా విషయం లేవనెత్తుతాడు. దేవా, అందరూ వచ్చి నీ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మరి ఆ వృద్ధ హాజీ సంగతి ఏమిటి? తన మీద కొంచెం దయ చూపించు అని అడుగుతాడు. అప్పుడు శ్యామ, నీవు పిల్లవాడివి, నీకు ఇంకా బొడ్డు కూడా ఊడలేదు. తమ గురించి గొప్పగా అనుకుంటున్నావు. అల్లామియా అనుమతి ఉండదు. సరే, నీవు వెళ్ళి బావి పక్కనటువంటి ఇరుకైన దారిలో ఒంటరిగా చక్కగా నడవగలడేమో అని చెప్పి అడగమంటాడు. అని ఆదేశిస్తాడు. ఆ ప్రకారంగా మాధవ్ వెళ్ళి హాజీని విషయం చెప్తాడు. అందుకు హాజీ, ఆ దారి ఎంత కష్టమైనా నడుస్తానని చెప్పి చెప్తారు. నన్ను అక్కడికి తీసుకు వెళ్తే చాలు, మీరు కనికరిస్తే చాలు అని చెప్పి సమాధానం ఇస్తాడు. అప్పుడు మాధవరావు బాబా వద్దకు వెళ్ళి విషయం చెప్తాడు. మళ్ళా బాబా 4 వాయిదాలలో 40,000 ఇవ్వగలడేమో కనుక్కో అని చెప్పి చెప్తారు. మరలా మాధవరావు హాజీ వద్దకు వెళ్ళి బాబా సందేశం చెప్తాడు. 40,000 ఈ 4 లక్షలైనా ఇస్తాను అని చెప్పి సమాధానం ఇస్తాడు. మాధవరావు వెళ్ళి బాబాకు అదే మాట చెప్తాడు.